ఇండియన్ సినిమా హిస్టరీలో ద బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే మీకు ఫస్ట్ ఎవరి పేరు మైండ్లోకి వస్తుంది అని నా చాయిస్ చెప్పనా, శ్రీరామ్ రాఘవన్. ఒక అండర్ రేటెడ్ జీనియస్. ప్రూఫ్ ఏంటి అంటే అంధాధున్ మూవీ. ఇన్ఫాక్ట్ దీన్ని తెలుగు హీరో నితిన్ తెలుగులోకి రీమేక్ చేశారు మైస్ట్రో పేరుతో. ఈ 2024 సంవత్సరం ఈయన శాంటాక్లాస్ తాతలా మారి మనకు ఒక గిఫ్ట్ని ఇచ్చారు. అదే మేరీ క్రిస్మస్ మూవీ. స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకరు అస్సలు తెలియని స్ట్రేంజర్స్ క్రిస్మస్ పార్టీలో కలుస్తారు. యాక్చువల్గా ఇద్దరు కాదు, ముగ్గురు. వాళ్ళతో ఒక చిన్న పాప కూడా ఉంటుంది. తనకు మాటలు రావు కానీ అన్నీ చూస్తుంది, గుర్తుపెట్టుకుంటుంది. సార్ ఇంకా మేడంకి ఫ్రెండ్షిప్ కొంచెం నెక్స్ట్ లెవెల్ వెళ్ళి డేట్ కోసం అని ప్లాన్ చేస్తారు. అదేదో హోటల్లో రెస్టారెంటో కాదు, శ్మశానంలో. యాక్చువల్ స్టోరీ శ్మశానంలో కాదు, శ్మశానం నుంచి రిటర్న్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. వెళ్ళింది ముగ్గురు అయితే రిటర్న్ నలుగురు వస్తారు. ఆ నాలుగో వ్యక్తి ఒక డెడ్ బాడీ. శ్మశానంలో ఉండవలసిన డెడ్ బాడీ ఇంటికి ఎలా వచ్చింది అనే దానిపైన సిఐడి ఎంక్వైరీ. ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్ ట్విస్ట్ ఏంటంటే హత్య చేసిన వ్యక్తి ఈ ముగ్గురులోనే ఉన్నాడు. మూవీ చూసేటప్పుడు ఆ చిన్న పిల్లని కూడా తక్కువ అంచనా వేయద్దు, బుర్రకు చాలా పని చెప్పాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మేరీ క్రిస్మస్ అనే మూవీ చాలా మజా వస్తుంది మీకు. ఇట్లాంటిది మీరు ఇంత ముందు చూసుండరు, వినుండరు. అందుకే మీకు అర్థం కాదు నెక్స్ట్ సీన్లో ఏమవుతుందని చెప్పి. కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. మూవీ 2 గంటలు ఉంటుంది. ఆ 2 గంటలు మొత్తం మీరు ఒక్కటే ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు మర్డర్ చేసింది, ఎవరు ఇన్నోసెంట్ అని చెప్పి. మా స్టోరీ రైటింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే కట్రీనా కైఫ్ ఇంతకుముందు యాక్ట్ చేసిన మూవీస్లో తనకి యాక్టర్స్లా ప్రూవ్ చేసుకునే అవకాశం ఎక్కడ తగలలేదు. కానీ ఈ సినిమా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది తను ఇండియాస్ టాప్ యాక్ట్రెస్. ఆ మూవీ ఎంత రియల్ ఇంకా న్యాచురల్గా ఉందంటే అది మన కళ్ళ ముందే జరుగుతుందేమో అన్న. ఈ సినిమా మర్డర్ గురించి ఉన్నా కానీ దీంట్లో యాక్షన్ సీన్స్, ఫైటింగ్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అసలు కట్రీనా కైఫ్ ఇంకా విజయ్ సేతుపతి కాంబినేషనే డిఫరెంట్. మూవీ చూసిన తర్వాత ఈ మూవీని వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు పుల్ చేయలేరు అనిపించింది. ఎంత న్యాచురల్గా ఉంటుంది వాళ్ళిద్దరు యాక్టింగ్. ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు నేను అవుట్ ఆఫ్ 5 4 స్టార్స్ ఇస్తాను. ఫస్ట్ స్టార్ వచ్చేసి స్టోరీకి, సెకండ్ వచ్చేసి అన్ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే, మూడో స్టార్ టాప్ బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి, లాస్ట్ స్టార్ అన్ప్రిడిక్టబుల్ క్లైమాక్స్. ఎంత బుర్ర పెడితే అంత మజా వచ్చింది. ఇది పక్కా థియేటర్ వాచ్ మూవీ. ఇది ఫ్రెండ్స్ మేరీ క్రిస్మస్ రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.